హాయ్ అండి. తెలుగింటి అత్తకోడల రుచులకు స్వాగతం అండి. మీరందరూ బాగున్నారా? మేము బాగున్నామండి. మీరందరూ బాగోవాలని కోరుకుంటున్నాను. ఇదిగోండి చూడండి, ఇదేంటనుకుంటున్నారా? ములక్కాడ టమాటా పచ్చడి అండి, నిలవ పచ్చడి. ఇది మీకు 5-6 నెలల వరకు చక్కగా ఫ్రెష్గా ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు బయటే వదిలేసుకోవచ్చు. ములక్కాళ్ళు ఏమో పెద్ద ములక్కాళ్ళు 2 ములక్కాళ్ళు, అలాగే 3/4 కేజీ టమాటాలు, ఒక 100 చింతపండు, కొంచెం ఒక గరిటెడు ఆవాలు, ఒక స్పూన్ మెంతులు పొడి చేసి వేసాను. చింతపండు ఉడకబెట్టేసి పేస్ట్ చేసుకుని అది బాగా దగ్గరికి ఉడకబెట్టి ఒక ఎల్లుల్లిపాయ చితక్కొట్టుకుని వేసుకుని ఇవన్నీ కలిపేసేసండి. పోపులు మొత్తం ఇందులో వేయవలసిన ఇంగ్రీడియంట్స్ ఏంటి: ఆవపొడి, మెంతి పొడి, చింతపండు గుజ్జు, అలాగే ములక్కాళ్ళు పొడిగాను తుడిసేసుకునండి, శుభ్రంగా తడి లేకుండా వేపుకోవాలి లైట్గా. ఇదిగోండి ఇలాగా లైట్గా వేపుకోవాలి. బాగా మెత్తగాను అయిపోకూడదు, గట్టిగాను ఉండకూడదు. చక్కగా ఇలా వేసిన తర్వాత కొద్దిగా కలర్ మారుతుంది అనేటప్పటికి తీసేసుకోవాలి. తీసేసుకునండి ఇవి అన్నీ కలిపేసి ఇలా పెట్టుకుని మనం ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే పచ్చడి భలే ఉంటుందండి. ములక్కాడ టేస్టు అమోఘంగా ఉంటుంది. ఈ టమాటా గ్రేవీది ఇది కలిసి పచ్చడి చాలా బాగుంటుంది అన్నమాట. అదిగోండి, నూనె సరిపడా పోసుకోవాలి. అంటే బాగా అక్కర్లేదు, ఒక మోస్తరుగా పోస్తే సరిపోద్ది. ఎంత బాగుంటుందోనండి పచ్చడి. మనం రైస్లోకి ఒక నెయ్యి చుక్క వేసుకుని అన్నం తినేవాళ్ళు, ఇష్టమైన వాళ్ళు నెయ్యి వేసుకు తినొచ్చు. లేదు అంటే కనుక ఉట్నే మామూలుగా రైస్లో తినొచ్చు, పెరుగులో తినొచ్చు, చట్నీలు గాను మనం దోశల్లో వాటిల్లోకి వాడుకోవచ్చు. ఎంత బాగుంటుందోనండి పచ్చడి, తింటే వదిలిపెట్టరు. ఒకసారి తెలియని వాళ్ళు ఉంటే ట్రై చేయండి, చాలామందికి తెలిసే ఉంటుంది. ఇది చింతపండు గుజ్జు, చింతపండు ఏమో టమాటాల్లో వేసేసండి, కొద్దిగా ఉప్పు వేసేసి సిమ్లో పెట్టి వదిలేస్తే దగ్గరికి ఉడికిపోద్ది కదా, దాన్ని పేస్ట్ చేసేసుకోవాలి. దాంట్లో ఈ ఆవపొడి, మెంతి పొడి కలిపేసుకోవాలి. అలాగే కారం సరిపడా ఉప్పు కలిపేసుకుని ఒక ఎల్లుల్లిపాయ చితక్కొట్టేసి ఆ నూనెలో వేసేసండి. ఈ తాలింపు ఎండుమిరపకాయ అవి వేసాను, ఆవాలు, ఎండుమిరపకాయలు వేస్తే జీలకర్ర వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇలా కలిపేసింది అన్ని ఉప్పు కారాలు అన్నీ కలిపేసిన తర్వాత నూనె సరిపడా పోసేసుకుని తాలింపు వేసేసుకుని స్టోర్ చేసుకుంటే ఎంత బాగుంటుంది అనుకుంటున్నారు. అసలు ఏ పచ్చళ్ళలో పనికిరావండి, అంత టేస్టీగా ఉంటుంది. తినే కొలిది తినాలనిపిస్తుంది. ఇంకా కావాలనుకుంటే ఇష్టమైన వాళ్ళు ఇంకో ములక్కాడ వేసుకోవచ్చండి. నేనైతే 2 ములక్కాడలు పెద్దవి కదా అని 2 వేసాను, ఎక్కువ వేయలేదు. ఇలా ఉంటుందండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.